ఆగు. ఇన్నాళ్ళు నీలాంటి పెంకి పెళ్ళాన్ని దొరకటం నా తలరాత అనుకుని భరించాను, కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడతావు అనుకోలేదే. ఆడపుటక పుట్టి మరో ఆడదాని శీల మీద నింద వేయడానికి నీకు నోరెలా వచ్చింది? అది నాలుక తాటి పట్ట. నువ్వు ఆడదానివి కదే, రాక్షసివి, బ్రహ్మరాక్షసివి. నీలాంటి శూర్పణకతో కాపురం చేయడం కంటే ఉరేసుకుని చావడం నయమే. చెప్తా, నీ పని ఇలా కదే. నిన్ను ఈ రోజు నుంచి నీ చావు నువ్వు చావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం, బండతనం, రాక్షసత్వం అన్ని భరించాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నీ కొంప, నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను. రాజా వాసిరెడ్డి వారి ఆడపడుతులా బతుకుతావు, లేకపోతే మొగుడు వదిలేసిన ఆడదానిలో బజార్న పడతావు. నీ ఇష్టం, నీ కర్మ. అనుభవించు. ఏమండి, తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేటండి? ఎవరైనా చనివిస్తేనే చంకనెక్కుతారు, లొంగే కొద్దీ నెత్తికెక్కుతారు. పెళ్ళైనా అంతేనండి. నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చంప పగలగొట్టి ఈ చోట ఇదే అని మీ కాళ్ళు చూపిస్తే అక్కడే పడుండేదాన్ని కదా. నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను చాచి కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తదన్నా. ఇంటి పనికి కానిస్టేబుల్ అని పిలిపించినప్పుడు మొదట్లోనే మీరిదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే నా బతుకుల బజార్న పడేదా? కలెక్టర్కి మంచినీళ్ళు అందివ్వడం కూడా తప్పుడు బుద్ధితో చూడాలా అని ఆనాడే నన్ను మొహం ఆయిగొట్టుంటే నేను వాళ్ళ వీధిని పడేదన్నా. తప్పండి, తప్పంతా మీది. పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం మీ తప్పండి. సౌందర్య, ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను. పద, ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావు ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో. చూస్తావే, పద. సౌందర్య, తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకుపడ్డా 2 సార్లు నాకు మంచి జరిగింది. ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది. మళ్ళీ ఈ రోజు నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది. అబ్బా, మీరు అలా అనకండి మేడం. ఆవిడ గారి పిచ్చి కోపం మూలంగా నిజంగానే చాలా ఉపయోగం ఉందనుకుని ఇంకా రెచ్చిపోతుంది. మీరు మరేనండి, ఇంత జరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? రాజా వాసిరెడ్డి తప్పు సౌందర్య, అలా అనకూడదు. పెళ్ళై ఇంటి పేరు మారిన ఆడదానికి పుట్టింటి పేరైతే అధికారం లేదు. మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారికి ఆశపడితే భర్తను అవమానించినట్టే. అందాక ఎందుకు? అధికారానికి కలెక్టర్నైనా ఆడదానిగా నేను పోలీసుడు పెళ్ళాన్ని. ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు, ఇంట్లో నేను ఆయన కాళ్ళు పడతాను. ఆహా, బంగారం లాంటి మాట చెప్పావమ్మా. 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ ఇది 13 సూత్రం. బాగుందమ్మా. పేరు దగ్గర ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి నాన్న, నాకు ఇదివరకే చాలా చెప్పింది. ఆహా, అన్ని విన్నాకనే ఏమిట్రా ఇలా అడ్డగాడిదిలా? అబ్బా, అయింది ఏదో అయిపోయింది, ఇంకా ఎందుకండి వాడిని ఇలా ఆడిపోసుకుంటారు? ఏమిటో సుపుత్రుడు గాని వెనకేసుకొస్తున్నావు ఏంటి? మనవడిని చేతికిస్తాను ఏమైనా అభిపెట్టాడా? అదేం కుదరదు. ఈ బడుద్దాయి లాంటి మనవాడు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు. నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు నాకు మనవరాలుగా కావాలి. ఎవరైనా వంశోద్ధారకుడు కావాలని కోరుకుంటారు కానీ మీరేమిటండి ఆడపిల్ల అంటారు? భర్త గాడిదని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను విను. విన్ను, 30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను, ఇక మీద వినేది లేదు. కరెక్ట్ అత్తయ్య, ఎప్పుడు భర్త మాట భార్య వెంటవేనా, కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి. ఓహో, నువ్వు ఆ రూట్లో అలా వచ్చావా అమ్మా? ఓకే, మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా, నా పొజిషన్ లో మార్పు ఉండదు. ఏమంటారు ఎస్పీ గారు?
ఒక్క నిమిషం అండి, మా ఆవిడని కనుక్కొని చెప్తాను. ఏమో ఏమిటండి? అదేనో ఎన్నో నెల అని. 5వ నెల. సీత, మనం చాలా వెనకపడున్నాం. తర్వాత తిరిగ్గా పందాలు వేసుకుని ముందడుగు వెళ్తారు కానీ అందరూ భోజనాలకి రండి. అరే, చక్కటి ఉత్తరం రాసుకొని పోస్టల్ స్టాంపులు అంటించడం మర్చిపోయినట్టుగా ఈ విషయం మర్చిపోయామండి. మరి నువ్వు మాత్రం